వెల్కమ్ బ్యాక్ టు ఖుషి ది ప్రిన్సెస్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నానండి. మీకు మీ కుటుంబ సభ్యులకు ఖుషి అండ్ ఫ్యామిలీ తరపున హ్యాపీ దసరా. చెప్పు మమ్మీ. హ్యాపీ దసరా అన్న. హ్యాపీ దసరా. హాయ్ చెప్పు మరి. హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. చెప్పు. ఇగోండి ఇక్కడైతే రెడీ అయిపోయినాం అనమాట అందరము. దండలు అయితే కూర్చేస్తున్నాం. ఖుషి అక్కడనే పడుకోబడుతుంది. లోపల అందరు చేస్తున్నాం. అసలే కూర్చొనిస్తుంది. అది కూర్చోదంట. దానికి ఏదో కూర్చొచ్చినట్టు. ఆల్రెడీ అక్కడైతే దండ వేసేసినాం. సో రిమైనింగ్ పూలు అయితే కొన్ని తీసేసినా అనమాట. వచ్చే పేషెంట్స్ లెక్క బతుకమ్మ కోసం కావాలంటే అవి కొన్ని తీసేసినాము. మాకు ఇక్కడ బతుకమ్మ తర్వాత పండుగ తర్వాత ఉంటుంది. ప్రజెంట్ అయితే తీసేసుకుంటున్నాము. నైట్ అయితే బైక్స్ వాష్ చేసేసారు అనమాట. మార్నింగ్ అయితే కార్ని కూడా వాష్ చేసేస్తున్నారు. క్లీనింగ్ చేసేస్తున్నారు ప్రజెంట్. కార్ వాషింగ్ చేసినాకనైతే ఇక్కడ మా ఆయన మొత్తం తోరణాలు పెట్టేయమనేది అత్తమ్మ. సో మా ఆయన అయితే తోరణాలు పెట్టేస్తున్నారు. అండ్ అత్తమ్మ అయితే మొత్తం పెండ తీసుకొచ్చి వాళ్ళకైతే చల్లేసింది. ఆ తర్వాత ఇవ్వండి ఇక్కడ విండోస్కి అండ్ ఇటు సైడ్ దేవుని రూమ్కి ఇంకొక రూమ్కి కూడా పెట్టేసినారనమాట. ఆ తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి ఇక్కడ దేవుని రూమ్లో పూజ అయితే చేసేస్తున్నాం. ఇక్కడ ఇవ్వండి బాగా ఇడ్జుడు ఒకసారి. ఖుషి ఇచ్చాడు. ఖుషి ఇచ్చాడు. ఇక ఇచ్చాడు. ఒక్కసారి ఇచ్చాడు. సరే ఒక్కబడికే కొడుతుందా? కొడతావా? నువ్వు కొడతావా? కొట్టు. మొక్కు జడ్జ మొక్కు మంచిగా. ఇట్లా ఇట్లా మొక్కు. ఇట్లా మొక్కు. ఇట్లా మొక్కు. మొక్కు కొట్టు. ఇక కింద కొట్టు. కొట్టు ఇక. అబ్బో పలిగిందా? ఈ క్రాక్ వచ్చింది. మళ్ళా కొట్టు ఒకసారి. మళ్ళా కొట్టు ఒకసారి. ఒక్కసారి మళ్ళీ పలుగుతుంది. ఇంకోసారి. అగో నీళ్ళు కూడా వచ్చినాయి కదా. ఫస్ట్ టైం ఆ ఖుషి గారు పలగొట్టింది. ఖుషిగా నువ్వు కొబ్బరికాయ పలగొట్టినావా? జయజయకారు కొట్టినావా నువ్వు? అబ్బా ఖుషి ఎంత శ్రద్ధగా మొక్కుతుందో. ఇట్లే వస్తలే పాపకి. పద పద. ఇక్కడ ఏమో అంటింది ఖుషి. ఏమో అంటింది. అయ్యో ఏదో అంటింది అక్కడ. ఏం చేసినావా? అమ్మా పాపని కుట్టింది. సరే సరే పోదాం పక్క. కార్కి అయితే పూలదండలు అయితే పెట్టేస్తున్నారు. అత్తమ్మ ఉన్నాయి కలిసి. బాబా ఒకసారి వెనక్కి ఇచ్చారు. ఖుషి ఇటు చూడు బేట. ఇటు చూడే బాబా ఒకసారి. నువ్వు ఇటు చూడు. ఖుషి చూస్తుంది. ఖుషి ఇచ్చు. అమ్మాయి చూడే అంటే సైడ్కి. ఓకే ఖుషి చూడు పప్పా స్కూటీ కట్టేస్తుండే పూలదండ. ఆ చెవుల కట్టండి. ఖుషి కనిపిస్తలే. నువ్వు ముందుకురా ముందుకురా. ఏమైంది ఖుషి? ఏం చెప్తున్నావు? కొబ్బరి నీళ్ళు తాగుతున్నా. బొట్టు పెడితే మొత్తం అంతా ఖరాబ్ చేసుకుంది మమ్మీ. పెట్టుకోదంట. ఖరాబ్ చేసుకుంది. దబా కానీ తొందర. నెక్స్ట్ మామయ్య అయితే నిమ్మకాయలు దీనికి కట్టేస్తున్నారు. ఇటు సైడ్ ఈయననేమో మామయ్య బైక్కి కడుతున్నారు. ఇంకెక్కడ అది కనిపించన్నా దాని వెనుక పోతుందా? ముందుకు ఉంటే బాగుండు కదా. లేదు మామయ్య. ఓకే నువ్వు కొబ్బరి బొండ తింటలే తాగుతారు దాన్ని. పాత తీసేసి. సరే కొన్ని తీసుకురా మరి.
బొట్టులో కూడా చావద్దు. నువ్వు మొగ్గు పెడతలేవు కదా, మమ్మీ మొగ్గు పెడుతుంది. మమ్మీ మొగ్గు పెడుతుంది, నువ్వు పెట్టరా రాదు నీకు. తాత కాదు, ఖుషికి పెట్టచ్చు. మరి ఏం పెట్టచ్చు? బొట్టు పెట్టచ్చు. నువ్వు బొట్టు బల పెట్టుకున్నావు, ఎందుకు వచ్చలేవు? होम रास काटता है ఎట్లా గాడి మీద అది పెట్టదా బండిలాగా ఇట్లా మొక్కు, కార్ని మొక్కు. ఇటు చూడండి ఒక్కసారి, అతమ్మ ఒక్కసారి ఇటు చూడు. ఖుషి ఖుషి ఇటు చూడు. మమ్మీ చూడు. ఓకే నానమ్మ చూడు మమ్మీ. ఈ కదా ఆగత్తమ్మ మెల్లగా. నాన్నమ్మ ఏం చేస్తుంది చూడు. అత్తమ్మ అయితే అన్ని బండ్లకు దిష్టి తీసేస్తుంది అనమాట, కొబ్బరికాయ అండ్ కర్పూరం పెట్టేసి. విషయమో అస్సలు అల్లారు ఫుల్ అంటే ఫుల్ వేస్తుంది. ఆ రోజు సతాయించు, వేరే డ్రెస్ వేసుకోమంటే అది గుచ్చుతుందని చెప్పేసి నార్మల్ డ్రెస్ అయితే వేసుకుంది. సో దాంతో అయితే రెడీ చెప్పలేదు, ఏం చేయించలేదు. అస్సలు జడ వేసుకోమన్నా కానీ ఏది వేసుకోవట్లేదు. సార్లే పోనీలే అని చెప్పేసి అన్నాక నేనైతే వదిలేసిన. అత్తమ్మ అయితే ఇక్కడ పూజ చేసేస్తుంది బండ్లకి. ఈయనకేమో అదే రోజు డ్యూటీ కూడా ఉండే, పండుగ రోజు కూడా. అందుకోసమని ఎర్లీ మార్నింగ్ తొందర అయితే ఇక్కడ పూజ చేసే మమ్మీ అని చెప్పేసి అన్నారు బండ్లకి. ఇష్టం బగాతం చలో చలో బాబు, జరా దేఖ్. చలో నువ్వు ఇక్కడ ఉండి మొక్కే. అమ్మో నువ్వు ఇక్కడ ఉండి మొక్కాలి. అద్దె వచ్చి పుట్టు నువ్వు ఎత్తుకుంటా ముక్కు, ఎత్తుకుంటా ముక్కు, ముక్కు ఎత్తుకుంటా, ఎత్తుకుంటా బొట్టు హలదు ఎత్తుకుంటానే. దేవక్క మనం ఎత్తుకుంటానే నువ్వు మొక్కు. थोड़ा जगना मारनी है. अरे जगना मारनी क्या करता? बब्बल गा दे, बदल गा दे, बब्बल गाऊ. हाँ कहाँ बे? हाँ बब्बल गा वाले. नुबे होगा. फिर गाना. ఇక్కడ రాతే నేను ఎట్లా పట్టుకోవాలి? పట్టుకోవాలి, నన్ను కొడతావు. అబ్బో ఓకేనా? अरे सुधर ना बड़ी.
मैं जरा लार काढू जरा समजलं ఖుషి రెడీయా నీ బైక్ ఏది మరి నీ బైక్ ఏది నా బైక్ జైతాలో ఉన్నాను ఇచ్చాడు ఖుషి ఇచ్చాడు ఖుషి మమ్మీకి ఇచ్చాడు ఒకసారి ఇక మమ్మీ చూస్తున్నా పైన చూడు పైన లైట్ వస్తుందా వస్తలే చలో రండి ఇక్కడ బండ్లకు పూజ అయిపోయినాకనైతే ఈయనకి వెంటనే కాల్ కూడా వచ్చేసింది డ్యూటీకి రమ్మని చెప్పేసి సరే అని చెప్పేసి ఈయనైతే జైత్యాలు వెళ్ళిపోయిండు మేము కూడా అక్కడ పూజ చేసేసుకొని జైత్యాలకు వచ్చేసి ఇక్కడ ఇంటికి నీట్ చేసుకొని మామిడి తోరణాలు కట్టి డెకరేట్ చేసేసుకున్నాం అనమాట